ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళే ముందు ఆ టాటూ గురించి మాట్లాడాలి. నాకు రాతో రాదు ఇప్పుడు కావాలని చెప్పి టాటూ ఆర్టిస్ట్ పిలిచి చేయించుకున్నాను. సో ఇన్ని ఇయర్స్లో ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా చూసాను నాగార్జున సార్లో ఏదైనా చేంజ్ ఉంటుందో? ఆయన ఎనర్జీ ఇంకెక్కువ ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా డబుల్ ద ఎనర్జీ అవుతుంది ఎవ్రీ ఇయర్. ఇక్కడ లో అవుతలేడు ఆయన. ఇది మీరు ఆన్సర్ చెప్పరు, బట్ అడుగుతా, ఎంత రెమ్యునేషన్ వస్తుంది అన్న సీజన్కి ఒక మంచి ప్రీమియర్ లగ్జరీ కార్ కావచ్చు. నెక్స్ట్ 3-4 months బ్యాక్లో ఉంటారు కదా, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే మనం ఆల్వేస్ అన్ని రకాల సాంగ్స్కి ప్రిపేర్డ్ అయ్యి ఉంటాం. మైండ్ ఫాస్ట్ లైక్ దిస్, వర్క్స్ లైక్ దిస్ అన్నమాట. చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. వై అన్న ఎందుకు ఆ ముచ్చట్లకి వెళ్ళారా? ఆ పంచాయతీలలో పోతున్నాను నేను ఎంటర్ అయినా అనుకో నేనే పంచాయతీ అవుతా అట్లుంటుంది. ఇప్పుడు ఒకప్పుడున్న టీ షోస్కి ఇప్పుడున్న టీ షోకి చాలా జబర్దస్త్ పరంగా కామెడీ ఎక్కువైపోయింది. ఇప్పుడు జబర్దస్త్ని డీని కలిపి ఒక షో చేస్తున్న ఫీలింగ్ ఉంది నాకు. దీని గురించి కొంచెం చెప్పండి నా సాల్సా. ఫస్ట్లో సత్యమాష దగ్గర నుంచి బయటకు వచ్చి మనకంటూ ఒక సపరేట్ స్టైల్ ఉండాలి. ఉంటేనే బయట కొంచెం మనం మార్కెట్లో కొంచెం అదైతాం అనే దాంట్లో సాల్సా నేర్చుకోవడం జరిగింది. దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అంటే మాకు చిన్నప్పుడు సాల్సా అంటే ఒక అమ్మాయి ఉంటది కాబట్టి, సో ఆ అమ్మాయి కోసం కదా నేర్చుకున్నా. అదే దీనికోసే వస్తుందట. ఆ అమ్మాయి కోసమే సాల్సా నేర్చుకోవడం. ఎవరు అర్చన స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ అందరికి ఉంటాయి కదా, ఎవరికి లేవు స్ట్రగుల్స్. ప్రతి ఒక్కరికి స్ట్రగుల్ లేకుండా అసలు ఏది రాదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లస్ టీవీ. అండ్ ఈరోజు ఒక మంచి ఇంటర్వ్యూ చేయబోతున్నాం. జనం చూసినప్పుడు అంటే ఒక యాక్టర్, ఒక డాన్సర్, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, వాట్ ఉదయాన్నం మనతో పాటు ఉన్నాడు. అండ్ బిగ్ బాస్ చూస్తుంటారు కదా, బిగ్ బాస్ చూస్తున్నప్పుడు మస్తు డాన్స్ చేస్తుంటే నాగార్జున సార్. ఆ నాగార్జున సార్కి డాన్స్ స్టెప్ నేర్పించింది మా అన్న అనమాట. మా అన్న ఇప్పటి నుంచి కాదు మస్తు ఉన్నాడు, చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నమస్తే. అన్న నమస్తే. చూడనీకి మస్తు అనిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ. నాకు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనిపించింది. దిస్ ద రైట్ టైం యాక్చువల్లీ. మై ప్లెజర్. ఎస్. ఎట్లా అంటే ఏజ్ ఎంత 22 or 23 అన్నది? అదా 41 years old. ఎంత యంగ్ ఉన్నారంటే, అరే అట్లా అంటే అట్లానే కాదు, మస్తు యంగ్ ఉన్నారు. ఏ స్టెప్ అయినా కానీ, మూవ్స్ కానీ, హౌ కెన్ యూ ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు? అది ఇక కొంచెం జీన్స్ అనుకోవచ్చు, కొంచెం ఇక నేను ఉన్న ప్రొఫెషన్ కావచ్చు. డాన్స్ కాబట్టి మనం కంటిన్యూ అదే వర్కౌట్లో ఉంటాం కాబట్టి కొంచెం ఫుడ్ గిడ్ అని కంట్రోల్లో పెడితే నాకు బేసికలీ తినే అలవాటు ఎక్కువ లేదు. సో అది ప్లస్ అయింది. ఓకే, అంటే నన్ను విషయం చెప్పావు కదా. డీసీపీ ఎక్కడన్నా ఏ జోన్కి? డీసీపీ మన డాన్స్ జోన్కి డీసీపీ, ఆర్ట్ ఫామ్కి డీసీపీ. డీసీపీ ఉదయాన ఇక్కడ ఏరియా అని చెప్పేసరికి డి అంటే డాన్స్, డి కొరియోగ్రఫీ, ఇప్పుడు ప్రొడ్యూసర్, వాట్ నాట్. ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళే ముందు ఆ టాటూ గురించి మాట్లాడాలి. వీ వాంట్ టు డిస్కస్ విత్ టాటూ. ఇండియన్ ఫ్లాగ్ వేసుకున్నాం అంటే ఇండియా మీద ఎంత ఇష్టం ఉంటే, వాట్ దాని స్టోరీ బిహైండ్ ద స్టోరీ? బ్యాక్ స్టోరీ దీని ఏం లేదు. ఒకరోజు August 15th రోజు ఐ వాజ్ ఫీలింగ్ లైక్ ఏదో చేయాలి ఈసారి కొత్తగా. అండ్ మన ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచే కొంచెం దేశం గురించి మాట్లాడే ఎక్కువ, సంస్కృతి గురించి మాట్లాడే ఎక్కువ. టేబుల్ మీద డిస్కషన్స్ ఏదో చెత్త గురించి కాకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఎక్కువ డిస్కషన్స్ ఉంటాయి మా డైనింగ్ టేబుల్ మీద. సో అది చిన్నప్పటి నుంచే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. సో ఒక సర్టన్ టైంలో అనిపించింది ఐ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి రేపు 15th August అయితే ఈరోజు 2019లో చేయించిన అనుకుంటుంది. 2019 నాకు రాతో రాదు ఇప్పుడు కావాలని చెప్పి టాటూ ఆర్టిస్ట్ని పిలిచి చేయించుకున్నాను. గ్రేట్ ఇనిషియేటివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. సూపర్ అన్న. అండ్ కమింగ్ టు ఎట్లా నా బిగ్ బాస్, మాకు చూస్తుంటే సూటబుల్ అయితేనే ఉంటుంది ఎవ్రీ సీజన్. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం సీజన్. సో ఇన్ని ఇయర్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యి చేస్తున్నారు నాగార్జున గారితో. వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బిగ్ బాస్? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొత్త కంటెస్టెంట్స్ ఉంటారు. సారీ, కొత్త కంటెస్టెంట్లు ఉంటారు. నాగ్ సార్తో ఎవ్రీ ఇయర్ జర్నీ చేయడం ఇప్పటికి 7th season మనం చేయబట్టి.
సో ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎప్పుడు ఒక కొత్త ఎనర్జీ ఉంటుంది ఆయనతో చేస్తుంటే. Yeah. వాట్ ఈస్ ద డిఫరెన్స్? లైక్ మేము ఇప్పుడు మిమ్మల్ని ఎట్లయితే అన్న ఇట్లనే ఉన్నారు యంగ్గా అని చెప్పేసి అంటాము, లైక్ నాగార్జున సార్ని చూసినప్పుడు కూడా మేము ఎట్లా అంటాం, అట్టే యంగ్ వాట్ చామ్ మస్తు ఉంటాడు అని చెప్పేసి అని. సో ఇన్ని ఇయర్స్లో ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా చూసారు నాగార్జున సార్లో? ఏదైనా చేంజ్ ఉంటుందా? నాకు సార్ లోపల ఆయన ఎనర్జీ ఇంకెక్కువ ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు, ఇంకా డబుల్ ద ఎనర్జీ అవుతుంది ఎవ్రీ ఇయర్, ఎప్పుడు ఇక్కడ లో అవుతలేడు ఆయన. అండ్ ఎందుకు మంచి మంచి స్టెప్స్ ఎట్లా నాగార్జున సార్ మంచి మూవ్స్ ఎట్లా ఎట్లా ఇవి ఎట్లా కొరియోగ్రఫీ చేస్తారు గది నాకు చెప్పండి అన్న. సాంగ్ బట్టి వస్తుంది అండ్ నీ ముందున్న యాక్టర్ ని బట్టి వస్తుంది మూవ్స్ అనేటివి. సో Yeah. ఆయన ఆలోచించుకుంటే ఆటోమేటిక్ గా మూవ్స్ వస్తాయని నా ఒపీనియన్. వీకెండ్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎంజాయ్ చేస్తాం, లైక్ ఏ డాన్స్ చేస్తున్నాడు, ఏ సాంగ్ చేస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్ మంచి మంచి రష్యన్స్ అయితే రష్యన్స్ గురించి చూస్తారా అయితే? లేదు అంటే అన్ని చూస్తాం కదా, అన్ని చూస్తాం, 360 overall. డిగ్రీస్ చూస్తాం కదా. సో ఎట్లా పట్టుకొస్తారు, ఎట్లా వేస్తారు, ఎన్ని డేస్ నుంచి ప్రాక్టీస్ ఉంటది? అండ్ వీకెండ్ కా Weekend వీకెండ్ కి ఒక్క రోజు ప్రాక్టీస్ ఉంటుంది అంతే. అదే రోజు వస్తారు మార్నింగ్, అదే రోజు రిహర్సల్ చేసి షూట్ చేస్తారు అంతే. ఓకే ఓకే దానికి రిహర్సల్స్ ఏమి ఉండయి. లాంచ్ అండ్ ఫినాలికి మాత్రం ఒక 1-2 days రిహర్సల్ ఉంటుంది. ఓకే. ఓన్లీ నాగ్ సార్ యాక్టింగ్ మాత్రం ఒక రోజు రిహర్సల్ ఉంటుంది. మిగతా కంటెస్టెంట్స్ అందరు కూడా మీరేనా? కంటెస్టెంట్స్ అందరు కూడా ఎట్లా అనిపిస్తుంది మా ఇప్పుడు ప్రజెంట్ కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్స్ అందరు? మంచిగా అనిపిస్తుంది నాకు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు స్టార్ట్ అయినాక మంచిగా అనిపిస్తుంది సీజన్. మన ప్రామిస్ నాకు కదా అనిపిస్తుంది. లోపల తేజ అన్న కానీ, అవినాష్ అన్న కానీ, గౌతమ్ అన్న కానీ, హరితేజ గారు కానీ, రోహిణి గారు, సీరియస్లీ నాకు వైల్డ్ కార్డ్ నుంచి ఇంకెక్కువ డబల్ ఎనర్జీ నాకు అనిపిస్తుంది. ఇంకా లోపల ఉన్న వాళ్ళు ఓకే. ఇంకా నిఖిల్ ఫస్ట్ నుంచి అయితే నిఖిల్ బాగా చేస్తున్నాడు, స్టేబుల్ గా ఆడుతున్నాడు. ప్రేరణ మంచిగానే ఉండే, అవుట్ ఆఫ్ ఫోకస్ అయినట్టు అనిపిస్తుంది, కొంచెం మైండ్ ఏదో చేంజ్ అయింది అనిపిస్తుంది ఆ పిల్లలు. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ గట్ ఆపర్చునిటీ మీరు వెళ్తారా వాళ్ళ లోపలికి? వెళ్తా, ఎందుకు ఎలా, అంత పబ్లిసిటీ వస్తుంది, పైసలు ఇచ్చి పబ్లిసిటీ ఇస్తున్నప్పుడు ఎందుకు? తప్పకుండా 100% అవుతా. ఎట్లుంటారు లోపల ఏమైనా ఒకవేళ ఉంటే మీరు? నేను పోతేనా, నేను పోతే మొత్తం హైదరాబాద్ అనిపిస్తుంది. స్ట్రాటజీస్ ప్లాన్ స్ట్రాటజీ ఏముండే, నేను ఎట్లున్నా అట్లుంటా. అందరు చెప్పేదే అది, అవును వాళ్ళు కోరుకునేది కూడా అదే. అవును, ఎంటర్టైన్మెంట్ ఏది కావాలో అదైతే ఇస్తాం 100%. అండ్ బ్యాక్ టు అండ్ ఈ బిగ్ బాస్ జర్నీ ఎలా ఇయర్స్ లో వాట్ ఈస్ మీరు నేర్చుకుంది ఏంటి, అండ్ బిగ్ బాస్ జర్నీ వల్ల మీకు బెనిఫిట్స్ ఏమన్నా చెప్పాలి? నేను నేర్చుకుందా బెనిఫిట్స్ అయితే డబ్బు పరంగా బాగానే వచ్చింది, ఫైనాన్షియల్ గా మంచి ప్లస్ బిగ్ బాస్ చేయడం. అండ్ నాలెడ్జ్ పరంగా చూసుకుంటే మనం బయట షోస్ కి బిగ్ బాస్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. టెక్నికల్ టీమ్ కానీ ఒక 300 మంది పనిచేస్తారు వాళ్ళు. సో అంతమందిని హ్యాండిల్ ఎట్లా చేయాలనేది నేర్చుకోవచ్చు. అలా షూట్ ప్రాసెస్ లో లైటింగ్ ఎట్లా సెటప్ చేయాలనేది నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు. హ్యూజ్ సెటప్, చాలా మంది పని. నాకు మస్తు అనిపిస్తుంది, గ్రాండియర్ అనిపిస్తుంది. అంటే నార్మల్ షోస్ కి దీనికి కంపేర్ చేస్తే గ్రాండియర్ సెట్ ఉంటుంది. అదే మా టీవీ ఒక వేరే షో ఒకలా ఉంటుంది, బిగ్ బాస్ ఒకలా ఉంటుంది. వై అంటే నాగార్జున సార్ గారు అంటే ఆ షో స్కేల్ అట్లా ఉంటది కదా, దానికి వాడే ఎక్విప్మెంట్ కానీ అవన్నీ చాలా వేరే ఉంటాయి. అండ్ అప్పుడు హౌస్ లో 100 కెమెరాలు ఉంటాయి అట్లా? ఉంటాయి. 100 కెమెరాలు అంటే నాకైతే భయం వేస్తుంది ఒక కెమెరా ఉంటేనే. వారం తర్వాత మర్చిపోతాం. కెమెరా కంటెస్టెంట్లు పోయినాక నాకు తెలిసి 1 వీక్ లోపు వాళ్ళకి కాన్షియస్నెస్ ఉంటుంది, ఇక్కడ ఒక కెమెరా ఉంది, ఇట్లుందాం అట్లుందాం అని. 1 వీక్ తర్వాత వాళ్ళకి పోతుంది మైండ్ లోంచి. ఆ లొల్లీలు అయిపోయి, ఆ టాస్క్లు, ఆ మెంటల్ ప్రెషర్, అన్నం ఉండదు, ఇవన్నిటికీ మర్చిపోతారు అనిపిస్తుంది. బయట ఏం చూస్తున్నారు అనే పాయింట్ అవన్నీ మర్చిపోతారు. మా నాగార్జున సార్కి మీరు కంపోజ్ చేసే స్టెప్ చాలా మంచిగా ఉంటాయి. ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ ఉంటుందా, లేదంటే సార్ అట్లా? సార్ చూసినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు చేయాలని ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ సెలెక్షన్, వాళ్ళు సాంగ్ ఇస్తారు, ఆ సాంగ్ లో ఏం చేయొచ్చు, నాగ్ సార్ తో ఎంత బాగా చూపించవచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంది అనే దాన్ని బట్టి వస్తాయి మూమెంట్లు. ఓకే, ఇది మీరు ఆన్సర్ చెప్పరు, బట్ అడుగుతా, ఎంత రెమ్యునరేషన్ వస్తుంది అన్న? రెమ్యునరేషన్ గురించి మనం ఎట్లా మాట్లాడతాం, నంబర్ చెప్పలేం కదా. ఒక కార్ కొనుక్కోవచ్చు అంటారు ఒక ఎపిసోడ్ కా, ఒక సీజన్ కోట్ అయితే కొనొచ్చు. ఒక సీజన్ కి ఒక మంచి ప్రీమియర్ లగ్జరీ కార్ కొనొచ్చు. ఏది నెక్స్ట్ వన్ అట్లా కొనొచ్చు. సో బడ్జెట్ మీరు వేసుకోండి. మనకి ఏమి లేకుంటే, ఎటువంటి ఇంట్లో బాధ్యతలు ఏం లేకపోతే కొనొచ్చు. ఇంట్లో అన్ని బాధ్యతలు ఉండి చిట్టీలు కట్టుకోవాలి, అవి కట్టుకోవాలని పరిశాలు ఉంటే మాత్రం ఏం కొనలేము. మరి అవి ఆ మెయింటెనెన్స్కి వెళ్ళిపోతాయి. ఈ సీజన్ లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం వచ్చి అవినాష్, రోహిణి అండ్ నిఖిల్. సో మీరు ఎవరు వీళ్ళ ముగ్గురు టాప్ అయి ఉంటారు? ఉండాలి, ఎందుకంటే వీళ్ళు ఇస్తున్నారు ఎంటర్టైన్మెంట్. అవును,
చూస్తారా ఎవ్రీడే? నా రెగ్యులర్గా చూస్తాను. నాకు కూడా బిగ్ బాస్ ఇష్టం. మీకు కూడా ఇష్టం అంటే హిందీయా తెలుగా? హిందీ తెలుగు నేను బిగ్ బ్రదర్స్ నుంచి చూస్తున్నా, బేసికల్ ఇంగ్లీష్లో కూడా చూస్తాడు. ఓ సో మంచి టేస్ట్ నాకు హిందీ అంటే సీజన్ 13 లైక్ సిద్ధా శుక్లా అండ్ సిడ్నాస్ అమేజింగ్ హిందీ. సారీ హిందీకి వెళ్ళిపోయినా. అండ్ కమింగ్ టు ఈ బిగ్ బాస్ సీజన్ లో ఉన్న ఈ 3-4 months ఈ బిగ్ బాస్ వచ్చిన జర్నీలో లైఫ్ స్టైల్ ఏమైనా చేంజ్ ఉంటుందా? ఉంటుంది. ఈ 4 months 4 months నిద్రలు ఉండే, ఇక నిద్రలు మొత్తం మర్చిపోవాలి మనం. ఈ 4 నెలలు అసలు టైం ఉండదు. ఎందుకంటే మనం లాంచ్ అయిన సెకండ్ 2 weeks తర్వాత 3 weeks తర్వాత మనకు రీలాంచ్ అయింది. 3 or 4 weeks తర్వాత. 4 weeks అవును. దాని తర్వాత మళ్ళీ దసరా అయింది. అవును. దాని తర్వాత 1 week గ్యాప్ వచ్చి దివాళీ అయింది. అవును. ఇప్పుడు ఒక 2 weeks 3 weeks గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఫినాలే వస్తుంది. అవును. ఈ గ్యాప్స్ లో మళ్ళీ మనం వేరే పరివార్ అవార్డ్స్ అని అవన్నీ చాలా నడుస్తుంటాయి. బయట మనం రాహుల్ సిప్లి వినాయకుని సాంగ్ చేసినాం. అవును. అట్లాంటివి చాలా నడుస్తుంటాయి. కాబట్టి 4 months ప్యాక్డ్ ఉంటుంది, నిద్ర ఎక్కువ ఉండదు. ఏమంటారు ఇన్షర్ట్ తీసుకోనికి ఎట్లా ఉంటుంది దీనికి? ఫుడ్ కానీ లేకుంటే మీ యొక్క స్కిల్ అంటే మీ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది దీనికి? ఫుడ్ ఇప్పుడు నెక్స్ట్ 3-4 months ప్యాక్ లో ఉంటారు కదా, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఎలాంటి సాంగ్స్ చేద్దాం, ఎట్లా చేద్దాం అనే పాయింట్ ఉంటుంది. అంటే సాంగ్ సెలెక్షన్స్ మొత్తం ఛానల్ నుంచి అండ్ టీమ్ నుంచి వస్తాయి మనకి. సో మనం ఆల్వేస్ అన్ని రకాల సాంగ్స్ కి ప్రిపేర్డ్ అయి ఉంటాం. అండ్ మైండ్ ఫాస్ట్ లైక్ దిస్ వర్క్స్ లైక్ దిస్ అనమాట, చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంటుంది. అండ్ కమింగ్ టు అదర్ కొరియోగ్రాఫర్స్ కి మీకు డిఫరెన్సెస్ అంటే హ్యాపీగా రిలాక్స్ గా ఉంటారు, మీ పని మీరు చేసుకున్నట్టు ఉంటారు. థ్యాంక్ యూ. వై అన్న ఎందుకు ముచ్చట్లకి వెళ్ళారా? ఆ పంచాయతీలలో నేను ఎంటర్ అయినా అనుకో, నేనే పంచాయతీ అవుతా, అట్లుంటది. అవన్నీ చేసేసినాం, చాలా పంచాయతీలు చేసినా, చాలా కథలు అయినాయి. ఇప్పుడు సెటిల్ అయిపోయినా, బేసికలీ సెటిల్గా ఉన్నా. సెటిల్ కాలే, సెటిల్ అయినా. అప్పుడు అగ్రేషనా చాలా పెద్ద పెద్ద పంచాయతీలు అయినాయి. ఎస్ అయినో మీరు సత్య మాస్టర్ దగ్గర చేశారు. ఇట్స్ లైక్ ఇట్లా ఇలా ఉండదని సత్య మాస్టర్ మాకు ఇప్పటికీ నేను లిటరల్ ఎప్పుడు కాల్ చేసిన చెప్తాడు, అంత రెస్పాన్సిబిలిటీ ఉంటాడు అన్న మాస్టర్. సో అంత మాస్టర్ దగ్గర చేసాడు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన దగ్గర చేసి చాలా పని అయితే నేర్చుకున్నా నేను. నాకు అసలు ఆపర్చునిటీ ఇచ్చింది ఆయన. షోస్ నేను ఒక స్ట్రగ్లర్గా ఉన్నప్పుడు నాకు సరే రా నేర్చుకో అని చెప్పి ఇనిషియేటివ్గా ఆయన నేర్పించి, దాని తర్వాత షోస్కి పిలిచి షోస్ అప్పచెప్పి అది ఇచ్చిందంటే ఆయన మూలంగానే కొంచెం వర్క్ అయితే నేర్చుకున్నాం. దాని తర్వాత ఇప్పుడున్న పొజిషన్కి అదే ఓంకారం, బేసికల్లీ అదే ఫస్ట్ క్లాస్, అదే నా ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు. వెరీ గుడ్. కొంచెం నేను ఫీల్ అయింది, ఎస్పెషల్ నేను ఫీల్ అయింది ఇప్పుడు ఒకప్పుడున్న డీ షోస్కి ఇప్పుడున్న డీ షోకి చాలా జమానాస్మాన్ ఫరక్ ఉంది. డాన్స్ని డాన్స్ లాగా కాకుండా సీరియస్లీ నాకు అనిపిస్తుంది. అండ్ నాకు అనిపిస్తుంది, మీరు ఏమని అనుకోండి, సంబంధం ఐ డోంట్ కేర్, కానీ నాకు అనిపిస్తుంది. వాట్ యువర్ ఫీలింగ్? బేసికలీ డాన్స్లో జిమ్నాస్టిక్స్ కానీ స్టంట్స్ కానీ ఒక వావ్ ఫ్యాక్టర్ కింద పెడతారు అక్కడ ఆడియన్స్ చూడడానికి. ఒక అరే ఇదేంది సడన్ గా ఏమైంది అని ఒక షాక్ మూమెంట్ ఇవ్వడానికి అట్లా చేస్తారు. ఇప్పుడు రాజమౌళి గారి లాంగ్వేజ్ లో చెప్పాలంటే జీడిపప్పు అంటారు కదా, ఆయన సినిమాలో ఎన్ని జీడిపప్పులు ఉన్నాయని అంటారు కదా. సో అట్లా ఒక యాక్ట్ లో ఎన్ని వావ్ మూమెంట్స్ పెట్టినావు అనేది ఒకప్పుడు ఉండే, అది ఫ్లోరింగ్ లో ఉండే, ఇప్పుడు గాలిలో ఉంటున్నది. సో ఇప్పుడు ఏమైందంటే సాంగ్ మొత్తం వావ్ ఫ్యాక్టర్స్ అయిపోతున్నాయి, డాన్స్ అనేది తక్కువైంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ అదే మాకు చూసినప్పుడు అట్లా అండ్ కామెడీ ఎక్కువైపోయింది. ఇప్పుడు జబర్దస్త్ని డీని కలిపి ఒక షో చేస్తున్న ఫీలింగ్ ఉంది నాకు. అవును. ఇప్పుడు డాన్స్ షో అంటే కొంతమంది కళలు పెట్టుకొని వస్తారు, ఆశలు పెట్టుకొని వస్తారు, మంచి ప్లాట్ఫామ్, దీన్ని మనం యూటిలైజ్ చేసుకుందాం, కెరియర్లో ఇంకొక ముందుకెళ్దాం అనే పాయింట్లు ఉంటారు. కట్ చేస్తే ఆ ఎగురు దుంకుడు అండ్ ఈ వీళ్ళ మస్తీ ఎక్కువడం వల్ల సోల్ తగ్గిపోతుంది అనే పాయింట్ నాకు అనిపిస్తుంది. 100%. డాన్స్ బేసికలీ ఫేస్ మీద ఉంటుంది. ఫేస్ తోని డాన్స్ చేసే వాళ్ళు ఉంటే మనం బాడీ ఎంత డాన్స్ చేస్తుందో చూడం, కానీ ఇక్కడ డాన్స్ అసలు మైనస్ అయిపోయింది మొత్తం. ఇక్కడనే వచ్చేసింది, కాళ్ళ మీద మోకాళ్ళ మీద అవిటి మీద అయిపోయింది డాన్స్. ఫేస్ మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఎక్స్ప్రెషన్ మీద ఎవరు చేయట్లేదు అని నా ఒపీనియన్. అండ్ వాట్ అబౌట్ మీరు మంచి మీరు నెక్స్ట్ డైరెక్షన్ లో ఉంటున్నారా, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? చేయాలి. మూవీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మూవీస్ కూడా చేసేది ఉంది. అంటే ఒక 2 decades నుంచి మనం టెలివిజన్లో ఉన్నాం. అవును. సినిమాలు అప్పుడప్పుడు చిన్న చేసినాం, కానీ ఇప్పుడు కొంచెం రీసౌండ్ ఎక్కువ వచ్చేటట్టు కొద్ది పెద్ద సినిమాలు చేద్దామని ట్రై చేస్తున్నా. అటు సినిమాలో సాంగ్లు చేయాలి అండ్ సినిమా డైరెక్షన్స్ చేయాలి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ కొరియోగ్రాఫర్స్ ఉంటూ సినిమాలు చేసే డైరెక్టర్లు కూడా ఉన్నారు. సో ఇది క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ అదే. మోస్ట్లీ లైక్ కొరియోగ్రాఫర్స్ అందరు కూడా మంచి కొరియోగ్రాఫర్స్ అందరు కూడా డైరెక్షన్ లోకి వెళ్ళారు అనమాట. లైక్ ప్రభు మాస్టర్ కావచ్చు, లారెన్స్ మాస్టర్ కావచ్చు, సందీప్ అన్న కూడా చేస్తున్నాడు, అండ్ సన్నీ అన్న చేస్తున్నాడు.
సో సో వై ఎందుకన్నా డైరెక్షన్ కి? అంటే కొరియోగ్రాఫర్స్ కి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. సాంగ్ లోనే ఒక సినిమా చెప్పేస్తుంటారు, బేసిక్గా ఒక కథ మొత్తం నరేట్ చేస్తుంటారు 5 నిమిషాల పాటల. సో అది ఇంట్రెస్ట్ పెరిగి నాకు తెలిసి డైరెక్షన్ సైడ్ వెళ్తుంది అనేది నా ఒపీనియన్. అండ్ కొరియోగ్రాఫర్స్ చేసిన సినిమాలు చూస్తే ఒక మ్యూజికల్ ఫీల్ లో ఉంటాయి. లైక్ ప్రభుదేవ మాస్టర్ సాంగ్ నువ్వు వస్తానంటే వద్దంటాను చూస్తే సినిమా మొత్తం కూడా ఒక సాంగ్ లాగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, ఒక మ్యూజికల్ ఫీల్ లో ఉంటుంది. సో అది ఆడియన్స్ కి నచ్చుతుందనే నా ఒపీనియన్, అందుకే వెళ్తారు. అండ్ మీ థాట్ కూడా అదేనా? నాకు కూడా 100% ఉంది, చెయ్యాలి ఫ్యూచర్ లో డైరెక్షన్ చేయాలి, దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ కదా. ఎస్. అండ్ మా సందీప్ అన్న కూడా మంచి సినిమాలు తీస్తున్నాడు. అవును. సో మీరు యాక్టర్ గా ఏమన్నా ఛాన్సెస్? యాక్టర్ గానా? నాకు అంత సినిమా నేను వెరీ షై గాయ్ అన్నా. కెమెరా ముందు చాలా భయం నాకు, ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్. సీరియస్ గా? నాకు అడిగితే మీరు ఎక్స్ట్రోవర్ట్ అని చెప్పేస్తున్నారు. ఎవరు? మేడం అడిగిన, అర్చన మేడం. అవునా? నేను అస్సలు ఎక్స్ట్రోవర్ట్ కాదు. అర్చన ఎట్లా తెలుసు మీకు? ఐ నో. అవునా? యా. ఓకే ఓకే. సో మేము యాక్టర్స్ కదా, సో ఐ నో ఆఫ్టర్ డిస్కస్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్ లో. ఎస్, అడిగితే చాలా ఎక్స్ట్రోవర్ట్, చాలా బాగుంటాడు. ఎక్స్ట్రోవర్ట్ ఉంటుండే ఒకప్పుడు, ఇప్పుడు లేవు, అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు ఇంట్రోవర్ట్ అయిపోయింది. ఏదైనా ఈ తుది మార్పు ఏంటి? 9 తర్వాత ఎక్స్ట్రోవర్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు 9 తర్వాత వ్యాపారాలు బంద్ చేసి పండుకుంటున్నా, అందుకే ఇంట్రోవర్ట్ అయిపోయినా. ఆ 9 మధ్యలో ఏముందో అనేది స్కిప్ చేసుకోండి. అండ్ కమింగ్ టు, సో కొరియోగ్రాఫర్ 2 decades అంటే ఆల్మోస్ట్ 20 years నుంచి అంటే, సో ఈ డిఫరెన్సెస్ ఏంటంటే మూవీకి అండ్ టీవీకి, వాట్ ఈస్ బడ్జెట్ అంటారా లేదంటే ఎట్లా? బడ్జెట్ ఉంటుంది, ఆర్ట్ ఫామ్ లో చేంజ్ ఉంటుంది, చాలా ఉంటాయి. టెలివిజన్ లో కూడా ఒకప్పుడు సాంగ్స్ కంపోజ్ చేస్తుంటే ఓన్ కంపోజిషన్స్, ఓన్ మూవ్స్ ఉండేవి. అవును. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సినిమాలో హుక్ మూమెంట్స్ వస్తున్నాయి కదా, రిజిస్టర్ మూమెంట్లు వచ్చినప్పుడు అవే టెలివిజన్ లో చెయ్యాలని యాక్టర్స్ కానీ డైరెక్షన్ నుంచి కానీ చెప్పడం జరుగుతుంది. సేమ్ హుక్ మూమెంట్ చేయడం ఆర్టిస్ట్లకు కూడా ఈజీ అయిపోతుంది. సో ఒకప్పుడు సినిమాలో కూడా మహేసా క్యూ లాంటి సాంగ్ కి చాలా మూవ్స్ చేసేటోళ్ళు. ఇప్పుడు హుక్ మూమెంట్ ఎట్లా అయిపోయింది అంటే ఎంత ఈజీగా ఉంటే అంత మంచిది, చిన్న పిల్లలు కూడా చేయొచ్చు, చెయ్యాలి అనే మూమెంట్లు హుక్ మూమెంట్స్ అవుతున్నాయి ఇప్పుడు. సో చాలా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికి కొరియోగ్రఫీ అనేది. అండ్ కంగ్రాచులేషన్స్ టు సాల్సా. థ్యాంక్ యూ. అండ్ దీని గురించి కొంచెం చెప్పండి నా, సాల్సా గురించి. నా బ్యాక్గ్రౌండే సాల్సా బేసికలీ. నేను ఫస్ట్ లో సత్యమాస్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చి మనకంటూ ఒక సపరేట్ స్టైల్ ఉండాలి, ఉంటేనే బయట కొంచెం మనం మార్కెట్ లో కొంచెం అదైతం అనే దాంట్లో సాల్సా నేర్చుకోవడం జరిగింది. దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. సో అట్లా నేర్చుకున్నందుకు మనం నేషనల్స్ కూడా కొట్టినాం సాల్సాలో, చాలా చాలా కప్పులు కొట్టినాం. సో అదొక యూనిక్ స్టైల్ అయితే మనకి యాడ్ ఆన్ ఉంది. అంటే మాకు చిన్నప్పుడు సాల్సా అంటే ఒక అమ్మాయి ఉంటది కాబట్టి, సో ఆ అమ్మాయి కోసం కదా నేర్చుకున్నా. అదే దీనికోసే వస్తుందట. ఆ అమ్మాయి కోసమే సాల్సా నేర్చుకోవడం. ఎవరు? అర్చనానే. కమింగ్ టు ఆ స్టోరీ, దీని గురించి చెప్పండి అన్న, సాల్సా గురించి చెప్పండి. సో ఏంటి బిహైండ్ ద స్టోరీ అర్చన గారి గురించి? నేను డాన్సర్ గా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ డాన్సర్స్, వాళ్ళు ఆల్రెడీ షోస్ చేసేటోళ్ళు. అర్చన కానీ, సన్నీ కానీ, అవును, సురేష్ గాని, వీళ్ళందరూ ముందే షోస్ చేసేటోళ్ళు. వాళ్ళందరూ ముందే ఆట కన్నా ముందు నేను చెప్పేది, నేను స్ట్రగ్లర్ గా వచ్చినప్పుడు. సో అక్కడ నాకు ఫస్ట్ చూసినప్పుడే నచ్చింది. దాని తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ పాయింట్ ఏంది, డాన్సే ఉండాలి. ఇప్పుడు డాన్స్ ఎట్లా అని చెప్పి సాల్సా కొత్త స్టైల్ నేర్చుకుందాం, సో దట్ వీ విల్ బి సపరేట్ ఫ్రమ్ ద క్రౌడ్ లో మనం సపరేట్ కనబడతాం అని చెప్పి రోజు పోయి పికప్ చేసుకొని వచ్చి మా ఇంటి మీదనే సాల్సా నేర్చుకొని మళ్ళీ పోయి డ్రాప్ చేసి, సో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది అని చెప్పి అట్లా నేర్చుకున్నా. కాకపోతే నాకు మంచి ప్లస్ అయింది ప్రొఫెషన్ పరంగా. పర్సనల్ గా కూడా ఇక పెళ్లి చేసేసుకున్నాను, పడేద్దామని చెప్పేసి అని. అంతే, అట్లా సాల్సా అందుకే స్టార్ట్ చేసిన నేను. అదే దానికోసం. హౌ ఇస్ మా వదిన, ఎట్లా ఉంది? సూపర్ ఉన్నది, ఆల్వేస్ హ్యాపీ. ఏమైనా మాట్లాడతారా ఇంట్లో? తక్కువ నేనా తనా? మీరిద్దరు మాట్లాడతాం, ఎందుకు మాట్లాడడం? మేము చాలా కంటిన్యూస్ మాట్లాడేదే మేము. ఇప్పుడు కొడుకున్నాడు, వాడు మా ఇద్దరికన్నా ఎక్కువ మాట్లాడతాడు, మాకిద్దరికి మాట్లాడుకోనికి టైం లేదు ఇప్పుడు, అంత డిస్టర్బెన్స్ చేస్తాడు అనమాట. అండ్ కమింగ్ టు లిటిల్, మళ్ళీ బిగ్ బాస్కి వస్తే ఈ 7 years వాట్ ఈస్ 1 year కి ఏమైనా డిఫరెన్సెస్ ఉందా మీకు? ఎవ్రీ ఇయర్ అంటే ప్రొఫెషన్ వైజ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్, పర్సనల్ చాలా తేడా ఉంది. ప్రొఫెషన్ వైజ్ నేను బిగ్ బాస్ స్టార్ట్ చేసే ముందు నాకు ఇన్స్టిట్యూట్ అట్లాంటివి ఏం లేకుండే. ఎవ్రీ ఇయర్ మనం ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం జరుగుతుంది, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది.
Yeah. ఫైనాన్షియల్లీ కూడా స్టేబుల్ అయినాం. మార్కెట్ కూడా సో అండ్ సో పెరుగుతుంది. మాస్టర్ అని చెప్పేసి అంటే బయట ఈవెంట్స్ కూడా బిగ్ బాస్ మూలంగానే బేసికలీ ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయి. బిగ్ బాస్ లేకపోతే ఇంటర్వ్యూలు అడిగి జరుగుతాయి. ఏడ పట్టించుకుంటున్నాను. నేను చేద్దామనే అనుకున్నా, బట్ బిగ్ బాస్ అనే పాయింట్ ఇంకోటి add on అయింది. ఎస్ అండ్ కమింగ్ టు ద ప్రొడ్యూసర్ చేసి చూడవన్ లో మంచి షో ఒకటి చేసాను. సో ఈ స్టోరీ ఏంటంటే అంటే బిగ్ బాస్ స్టార్టింగ్ లా సీజన్ 1 తర్వాత సీజన్ 2 హైదరాబాద్ లో అవుతుందని నాకు తెలిసింది. సో అప్పుడు నేను ట్రై చేసిన. సో రేపు చెప్తా అని చెప్పి చాలా గుంజిరు. రేపు షూటింగ్ అవుతుంది నిజంగానే. నేను సెట్ 7 acres పోయి చూస్తే ఇంకేం చెప్తలేరు నాకు. దానికన్నా ఒక 2 months ముందు నుంచి విజయలక్ష్మి గారు నన్ను అడుగుతున్నారు, 2 years నుంచి అడుగుతున్నారు. లైక్ మా ఛానల్ ఏదైనా షో చేయి అంటే నేను షో చేసి అంత ఏడున్నది నాకు అని చెప్పి పట్టించుకోలే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సంగీత్ చేసిన నేను ఒకప్పుడు. మణికంఠ అని మా గురువు ఉన్నాడు, మనన్నతో పాటు వెళ్ళి ఆయనకు అసిస్టెంట్ గా చేసిన. ఒక 1 month అక్కడనే వాళ్ళ ఇంట్లో ఉండి చేసినాం. ఆమె వర్క్ నచ్చింది. మనన్న US వెళ్ళిపోయిండు. సో ఆమెకు నా కాంటాక్టే ఉండే. సో ఆమె నాకు ఒక 2 years నుంచి కొడుతుండే, ఇట్లా పోక్ చేస్తుండే, లైక్ చెయ్యి ఒక షో చేయి, డాన్స్ షో చేయి అన్నట్టు. మనం పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఇది సీజన్ 2 చేతికి రాలేదో డైరెక్ట్ ఆమె ఆఫీస్కి వెళ్ళిపోయినా. పార్కింగ్ నుంచి డైరెక్ట్ ఆఫీస్కి పోయి షో చేద్దాం మేడం అని చెప్పిన. బడ్జెట్ ఎంత ఇస్తో ఇచ్చేపు షో చేద్దాం అని చెప్పి. సో ఆమె ఎపిసోడ్కి ఒక 80,000 ఏమో అట్లా అమౌంట్ చెప్పినండే. ఓకే ఐల్ డూ ఇట్ అని చెప్పి అది తీసుకొని బయటికి వచ్చినాయి. ఎట్లా చేయాలి కదా, ఒప్పుకున్నాం, ప్రాజెక్ట్ ఒప్పుకున్నాం, పొగరుతో వచ్చినాం బయటికి. అందరికి చెప్పిన రోజుకి 6 episodes చేయాలి, మరి ఇట్లా అనుకుంటున్నా, ఇట్లా చేద్దాము, ఫార్మాట్ చేంజ్ చేద్దాం మనము. రోజు రియాలిటీ షో ఫార్మాట్ లో షూట్ చేస్తే 2 నుంచి 3 చేయడం కూడా కష్టం, హెవీ చేయలేం. దీన్ని ఈవెంట్ ఫార్మాట్ లో షూట్ చేద్దాం, ఎందుకంటే ఈవెంట్స్ జరుగుతాయి బయట, ఆడియో లాంచ్లు కానీ అవి కానీ. 3 hours ప్రోగ్రామ్ జరుగుతుంది. అందులో డాన్స్లు ఉంటాయి, సింగింగ్ ఉంటుంది, యాంకర్ మాట్లాడతాడు, ఇవన్నీ జరుగుతాయి. సో ఆ ఫార్మాట్ లో చేద్దామంటే ఎవరికి అర్థం కాలే. రాకేష్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, ఉస్తాద్ అన్న మూవీ వచ్చింది, ఫనీ డైరెక్టర్, ఉస్తాద్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్ అనమాట. సో తనకు పిచ్ చేసిన ఇట్లుంది, ఇట్లా చేద్దామని అంటే అప్పుడు తను CA గా చేస్తాడు దానికన్నా ముందు షోకి. దాని తర్వాత ప్రొడక్షన్ సైడ్ స్టార్ట్ చేసాడు. తనది నాది ప్రొడక్షన్ ఫస్ట్ టైం, ఇద్దరం కలిసి ప్రొడ్యూస్ స్టార్ట్ చేసినాం. తను మిగతా అందరు టెక్నీషియన్ తీసుకొచ్చింది. తనకు కొంచెం కాంటాక్ట్స్ మంచిగా ఉన్నాయి. సో కెమెరాలు కానీ, లైట్ కానీ, లొకేషన్ కానీ ఇవన్నీ తన సైడ్ నుంచి తీసుకొచ్చిండు. డాన్స్ కానీ, డాన్సర్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, జడ్జెస్ కానీ ఇవన్నీ నా సైడ్ నుంచి తీసుకొచ్చినాం. సో అట్లా కొలాబ్ అయ్యి పర్ డే 6 episodes షూట్ చేసినాం. అవి నచ్చి ఆమె ఇక నువ్వు ఛానల్కి ప్రోగ్రామ్ క్రియేటివ్ హెడ్ గా అని చెప్పింది. సరే అన్న, ₹1,00,000 జీతం ఇచ్చారు, కూర్చున్నా, ఒక మంచి AC రూము, టీవీ, రోజు పోవాలి, పని వాళ్ళు 5 ఏం నడుస్తుంది అని చూసుకోవాలండి. దాని తర్వాత ఇంకొక షో చేసినాం, ఒక గేమ్ షో. దానికి చాలా బడ్జెట్, 15,000 to 20,000 ఏమో ఉండే ఎపిసోడ్. ఆ బడ్జెట్లో ఎట్లా షూట్ చేయాలని మళ్ళీ అదొక రోజుకి 6-7 episodes అవి షూట్ చేసినాం. మళ్ళీ ఒక 3 లక్షల పూల్ పార్టీ న్యూ ఇయర్ షో చేసినాం. అందులో రాక్ బ్యాండ్ ఉంది, సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, అందరు కొలాబరేట్ అయ్యి మన కోసం చేసిరు. ఇవన్నీ చేసి మొనాటని అయిపోయింది నాకు. ఆడ ఎన్ని రోజులు చేస్తాం, ఇంకా బడ్జెట్లు పెరుగుతలేవు. ఒకటంటే మనం ప్రూవ్ చేసుకోనికి చిన్న బడ్జెట్లో చేసి చూపిస్తాం. నెక్స్ట్ షో కూడా అదే బడ్జెట్లో ఏమంటే కాదు కదా, స్కేల్ పెంచితే మనం కూడా క్వాలిటీ పెంచుతాం. అట్లా అని ఉంటే అక్కడ కొంచెం అది అయ్యి బయటకు వచ్చేసిన. ఇక ఆ ప్రాసెస్లో బిగ్ బాస్ వచ్చింది. సీజన్ 3కి పిలవడం, అక్కడ జాయిన్ కాగానే సీజన్ 3 పిలిచారు. సో ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ ఇది కదా ఫస్ట్ నుంచి, సో ఇది కంటిన్యూ చేసిన, అక్కడ రిజైన్ చేసిన. ఇప్పుడు ఏమన్నా రియాలిటీ షో ఒకటి టెలివిజన్ లో ప్లాన్ చేస్తున్నా ఒకటి గట్టిగా. ఈసారి అట్లా బడ్జెట్స్ తక్కువ ఉన్నా సరే క్వాలిటీ వైజ్, ఎందుకంటే ఇప్పుడు మనం అన్నగా బిగ్ బాస్ లో ఏం నేర్చుకున్నామని, ఇవే ఒకవేళ తక్కువ ఉన్నా నువ్వు ఏం చేయొచ్చు, స్టేజ్ పైన నువ్వు క్వాలిటీ ఎట్లా బయటికి తీసుకురావచ్చు. పెద్ద పెద్ద టెక్నీషియన్స్ తో పని చేస్తున్నాయి ఇప్పుడు ఇలా. సో ఒకవేళ నేను అడిగితే ఆ టెక్నీషియన్ సపోర్ట్ చేసేది కూడా ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో బిగ్ బాస్ మూలంగా ప్లస్ అయితే అదే, డబ్బులు పక్కన పెడితే మంచి మనుషులతో పని చేస్తున్నా, మంచి టెక్నీషియన్స్ పరిచయం. అంత హిందీయా లేకుంటే అంతా హిందీ వాళ్ళే, బాంబే అంత బాంబే. తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నేను తెలుగు ఉన్నా, అట్లా కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్ టెక్నీషియన్స్ అయితే బాంబే నుంచి. సో ఈ నామినేషన్స్ అన్ని మీకు తెలుసా, చూస్తుంటారు? నేను ఫస్ట్ లో చూస్తాను, టు బి ఫ్రాంక్. సీజన్ 3 నాది ఫస్ట్ సీజన్. సీజన్ 4 వరకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుండే చూస్తుంటే. ఇప్పుడు అది చూసి డైల్యూట్ అయిపోతుంది ఏదైనా. అవును, నా పని కాగానే అక్కడ నుంచి వేరే రీజన్స్ కూడా ఉంటాయి అన్నిటికీ, కూర్చొని అక్కడ చూడడం ఎందుకు. ఇప్పుడు లీకింగ్ స్టార్ట్ అయింది, సీజన్ 4 నుంచి స్టార్ట్ అయింది, ఎక్కువ అయిపోతుంది. అక్కడ ఎలిమినేట్ అవుతాడో లేదో ఇక్కడ బయటకు వస్తున్నాయి. అవును, అవి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఎందుకు నేనుండి నా మీదకి ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి నా సాంగ్ అయిపోకుండా బయటకు వచ్చేస్తాను. సో దట్ ఐఎమ్ సేఫ్ కదా, ఒక లీక్ అయినా నన్ను అడగడు. అవును, అట్లా అడుగుతారు జనరల్. నాకు సీజన్ 4 ఎన్ని ఫోన్లు మీరు ఆడనే ఉంటారు కదా, మాకు ఒకటి చెప్పండి, ఇంత ఆఫర్ చేస్తామని కూడా అన్నారు.
లాంచ్కి ఎవరెవరు కంటెస్టెంట్లు పోతున్నారు ఆ పేర్లు చెప్పండి ఇంత ఇస్తామని కూడా అన్నారు. అంటే మా వెంట నుంచి దూరం ఉంటాం, అందుకే కంటిన్యూ వర్క్ నడుస్తుంది. నమ్మకం కదా, బిగ్ బాస్ అంటే నమ్మకం. వేరే షోస్ అంటే నడుస్తుంది చెప్పొచ్చు నువ్వు, బిగ్ బాస్లో కొంచెం మెయింటైన్ చేస్తారు, బట్ స్టిల్ బయట తెలిసేది తెలుస్తుంది. మన సైడ్ నుంచి పోవద్దు అనేది నా ఎథిక్స్. ఇన్నేళ్ళ జర్నీలో విచ్ ఇస్ ది బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు, వర్స్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? వర్స్ట్ మూమెంట్స్ అనొచ్చు, మూమెంట్స్ అనొచ్చు. నాకు వర్స్ట్ మూమెంట్స్ ఏం లేవు లైఫ్లో, జిందగీలో లేవు అసలు వర్స్ట్, ఎందుకంటే అంతా హ్యాపీగా ఉంది నా లైఫ్. అన్న మంచి అమ్మ, మంచి నాన్న, మంచి కొడుకు, మంచి భార్య, మంచి అసిస్టెంట్లు, మంచి డాన్స్ స్టూడియో, మంచి డాన్స్ స్టూడియో, మంచి యాంకర్, మంచి యాంకర్, మంచి కెమెరా, అంత మంచినే ఉంది. అన్న నువ్వు మారిపోయినావు అన్న, ఇప్పుడు నిజంగా మారిపోయినావు అన్న, ఎవరు వద్దు పెట్టిందన్న. అట్లే లేదు, మధ్యం పెట్టలే కానీ అంత మంచిగా ఉంది. వర్స్ట్ మూమెంట్ ఏం లేదు. వర్స్ట్ మూమెంట్ అంటే మేబీ ఐ లాస్ట్ మై ఫ్రెండ్స్. లాస్ట్ అంటే చచ్చిపోలేదు వాళ్ళు, మై ఫ్రెండ్షిప్ బ్రేక్ అయింది అన్నట్టు ఉంది. హాయ్ హలో బాయ్ అట్లా ఉన్నది అంతే. ఇప్పుడు ఒకప్పుడు జిగిరి ఉంటుండే, ఇప్పుడు అంతా ఎవరి పనులలో వాళ్ళు దూరం ఉన్నారు. సో అదొక్క లాస్ అనుకో. ద బెస్ట్ ఇప్పటి వరకు ఉన్న పాయింట్లో అర్చన పెళ్లి చేసుకోవడం బెస్ట్, బిగ్ బాస్ చేయడం బెస్ట్, నా సొంత డాన్స్ స్టూడియో ఇంత పెద్దది పెట్టుకోవడం బెస్ట్, నా కొడుకు బెస్ట్, చాలా బెస్ట్లు ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఎందుకు రాబోయే ఆగండి అని చెప్పేసి అని పేరెంట్స్ అంటారు, మా పేరెంట్స్ అంటారు. సో మీ పేరెంట్స్ ఎప్పుడైనా అన్నారా, లేదంటే గో హెడ్ అన్నారా? ఖాందాన్లో అగేన్స్ట్ ఉండే, ఖాందాన్ ఖాందాన్ మొత్తంలో అగేన్స్ట్. ఏం చేస్తారా భోగమోడు అన్నట్టు ఆటేంద్ర అన్నట్టు అన్నారు. ఇప్పుడు వాళ్ళే బాన్గాడ్ లేకపోతే ఎట్లా దావత్లా అని అంటారు. అట్లా ఉంటుంది, చాలా తెలియదు. కానీ అమ్మ వాళ్ళు చాలా సపోర్ట్ చేసారు, ఏది నచ్చితే అది. అంటే మా అమ్మ సైడు, మా అమ్మ మెంటాలిటీ చాలా అలగ్. ఆమెకు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ కొంచెం ఎక్కువ. ఆమెకు 5 అన్నలు, అలా ఆమె కూడా ఒక మొగోన్ లాగానే పెరిగింది ఊర్లో. జోగిపేట విన్నారు కదా పేరు, జోగిపేట పక్కకు ఆందోళన అట్లా ఫేమస్ చేసి మా ఊరే, అమ్మ వాళ్ళ ఊరే. ఆ ఊర్లో మొత్తం రెబెల్ క్యాండిడేట్స్ అమ్మ వాళ్ళు, పొలిటికల్లీ కానీ అన్నిట్లో మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్స్. సో ఆ స్ట్రాంగ్ అది ఉంటది కదా, ఏదున్నా మనం సొంతంగా ఉండాలనేది. సో అది నాకు అట్లనే వచ్చేసింది చిన్నప్పటి నుంచి. సో ఎక్కడ ఆపలే డాన్స్ గురించి, బయట చేసుకోబా. స్ట్రగుల్స్ ఎప్పుడైనా ఉన్నాయా? స్ట్రగుల్స్ అందరికి ఉంటాయి కదా, ఎవరికి లేవు స్ట్రగుల్స్? ప్రతి ఒక్కరికి స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ లేకుండా అసలు ఏది రాదు. ఇప్పుడు ఏం స్ట్రగుల్ లేకుండా ఒక సినిమా ఉంది, హీరోయిన్ ని ప్రపోజ్ చేసిండు, ఓకే అన్నది, వాళ్ళ ఇంటికి పోయి చెప్పింది, వాళ్ళు ఓకే అన్నారు, పెళ్లి అయిపోయింది. చూస్తాం ఆ సినిమా? చూడాలి. తర్వాత ఏం జరిగింది చూస్తాం. తర్వాత ఏంది, అక్కడ స్ట్రగుల్ ఉంటుంది కదా. స్ట్రగుల్ లేనిది ఎవరు చూడరు సినిమా. అంటే ఏ స్టోరీలైనా స్ట్రగుల్ ఉండాలి, ఉంటేనే మంచిది, స్పైస్ ఉంటుంది. అన్ని స్మూత్గా అయిపోతే మంచిగా ఉండదు. సో అందరి లైఫ్లో స్ట్రగుల్ ఉంటే నా దగ్గర కూడా ఉన్నది. నడుచుకుంటూ వచ్చేటోళ్ళం, రోజుకి 60 కిలోమీటర్లు నడుచుకోని, కాచిగూడ నుంచి నడుచుకుంటూ వచ్చేటోని నేను డాన్స్ నేర్చుకోనికి. చాలా ఉన్నాయి. మరి తిననీకి అన్నం లేకుండా కారం అన్నం మాట్లాడే అట్లాంటివి నా లైఫ్లో అయితే ఏం లేవు. ఒక ఇండస్ట్రీలో వచ్చి ఒక పని నేర్చుకోవాలంటే ఏం చేయాలో అట్లాంటి స్ట్రగుల్స్ అవుతున్నాయి, విచ్ విల్ హ్యాపెన్ టు. అప్పటి వరకు ఇండస్ట్రీలో మన ఖాందాన్లో ఎవరు లేరు, ఎవరు, నో వన్. అప్పటికి ఇప్పటికీ ఎవరు లేరు. నెక్స్ట్ ఉంటారు కదా, వస్తారు కదా. నెక్స్ట్ ఇక చూడాలి మరి జనరేషన్, నా జనరేషన్. మరి మా వాడు ఇప్పుడు డాన్స్ అయితే చేయడు, వానికి ఏం ఇంట్రెస్ట్ ఉందో తెలియదు. అడిగిరా ఎప్పుడైనా ఏం చేస్తావు ఆయననా? ఆయన ఇప్పటికి ఇంకా చెప్పే అంత ఏం లేదు, ఇంకా ఆయన ఫోకసే చేస్తున్నాడు అన్నిట్లో. ఓ 200-300 కార్లు ఉంటాయి ఇంట్లో, కార్ల షోకి ఎక్కున్నది, గుర్రాలు ఎక్కువ షోకి ఎక్కున్నది. సో అట్లాంటివి కార్ల షోక్ ఉందంటే నాగ చైతన్య, గుర్రాల షోక్ ఉందంటే రాజమౌళి అన్న. ఇక చూడాలి మరి. అన్ని అయితే మనం ఎక్స్పోజర్ ఇస్తున్నాం ఆయనకి, అన్ని రకాలుగా ఎక్స్పోజర్ ఇస్తున్నాం. టైం పడుతుంది, ఇంకొక 2-3 years పడుతుంది. ఇప్పుడు హిస్ జస్ట్ 4 years old. ఆయనకి ఏం నచ్చితే ఎలక్ట్రిషియన్ అయినా సరే నాకు హ్యాపీగా ఉంటే చాలు లైఫ్ లో. గ్రేట్ అన్న. ఇంత ఇలా ఈ పరి జీవితం చెప్తుంది, అన్ని నేర్పిస్తుంది. ఏజ్ తో పాటు యూ విల్ ఏం పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఏజ్ పెరిగినా ఏం రాదు. నువ్వు బయటికి పోయి నువ్వు శ్రీరామచంద్రుని వెంటనే మజా. నువ్వు ఇంట్లో కూర్చొని రాముని అంటే ఓడినమ్మా, రామునివే ఉంటావు. నువ్వు ఇంట్లో కూర్చొని టెన్షన్గా ఉన్నావు, బయట పోయి నువ్వు రామునివి కావాలి కదా. నువ్వు ఎటువంటి ఏం దాగకుండా అన్ని చేస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాంతో ఇవన్నీ వస్తాయి. చాలా మంది యాక్టర్స్ ని మీరు చేశారు, ఆల్మోస్ట్ ఎవ్రీవన్. ఏది ఏది మీరు బాగా ఎంజాయ్ చేస్తూ, మీరు బాగా ఫీల్ అయ్యి అలా ఎంజాయ్ చేస్తే అట్లా సింగిల్ మీనింగ్ వెళ్ళి ఏది బాగా మంచిగా, ఏ హీరోయిన్ గారు ఏ హీరో గారు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు? 100% నాగ్ సార్తో ఎంజాయ్మెంటే ఉంటుంది. రవితేజ గారు వచ్చినప్పుడు మజా ఉండే. ఇక బాలయ్య చెప్పేది ఏమున్నది, చాలా భయపడ్డా నేను బాలయ్యతో చేసామని. ఎందుకంటే అందరూ చెప్తారు కదా కొడతాడు తిడతాడు అని.
నేను ఫస్ట్ పోగానే సరే ఎందుకు వచ్చింది అవి అని చెప్పి బ్లాక్ వేసుకోవద్దు అంటారు ఆయన ముంగట. సో నేను వైట్ షర్ట్ వేసుకొని పోయినా. వైట్ షర్ట్ ఆ రోజు ఏం వేసుకున్నాను అల్లే ఏదో వేసుకున్నాం. సో పోయి కాలు మొక్తాను పోయినా. నేను ఇట్లా కొరియోగ్రాఫర్ని అని చెప్పి పరిచయం చేయించారు, ఉదయ్ కొరియోగ్రాఫర్ అని. కాలు మొక్తే మీరు డాన్స్ మాస్టర్ వీరేలా మీరు కాలు మొక్కొద్దు, యాక్టర్ వీరేలా కాలు మొక్తారు మా మొక్కొద్దు అన్నాడు. సరే సరే సార్ అన్న. మూమెంట్ చెప్పమన్నాడు, 2 సార్లు మూమెంట్ చూసుకున్నాడు, ఒక 10 సార్లు విన్నట్టున్నాడు ఆడియో. తర్వాత టేక్ అన్నాడు, సింగిల్ టేక్ ఇచ్చేసిండు. ఫోటో కాల్సారంటే ఆయనతో ఎంజాయ్ చేసిన, మస్తు ఎంజాయ్ చేసిన, అందరితో ఎంజాయ్ చేసిన. బేసికలీ నేను ఎంజాయ్ చేసే మనిషిని. అవును. సో ప్రతి దాంట్లో ఫన్ ఉంటుంది. డాన్స్ అంటే ఫన్. నాకు ఇట్లా సీరియస్ అయిపోయి మూమెంట్ ఎందుకు ఇట్లా ఎవడైనా తప్పు చేసిన డాన్స్లో ఏమైనా తప్పు చేస్తే బేసికలీ నాకు తెలిసి వేరే మాస్టర్లు కొడతారో తిడతారో, నేను నవ్వుతా, వాళ్ళు నవ్వుతారు, మళ్ళీ ఒకసారి చేద్దామంట. అంతేగాని సీరియస్ అయిపోయి అట్లా ఎట్లా తప్పు చేసినావు ఇది ఇటు పోవాలి కదా అంటే సీరియస్ ఉంటా. ఐఎమ్ సీరియస్ అబౌట్ మై వర్క్, బట్ ఇట్స్ నాట్ లైక్ అట్లా ఎట్లా అయింది ఇట్లా మొత్తం బట్టలు చింపుకున్నాడు అంట్లో ఉంటారు. కానీ మీరు నేను వస్తే సీరియస్ అవుతారన్న. సారీ, నేను వస్తే సీరియస్ అవుతారు. ఎందుకంటే చాలా మంచి మూమెంట్స్ నేను ఇస్తుంటా. అవునా? అంటే కష్టమే కదా అన్న చేయడం. అట్లేం ఉండదు, ఎవరి బాడీ లాంగ్వేజ్ దగ్గర చేసేయచ్చు అట్లా. అండ్ తారకన్నతో చేయాలని ఉందా అన్న? నా కోరిక అది. మై బిగ్గెస్ట్ డ్రీమ్ టు వర్క్ విత్ ఎన్టీఆర్ గారు. ఈజ్ ద అల్టిమేట్ పర్సన్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డాన్సర్. వండర్ఫుల్. యూనియన్ లో ఉన్నారన్న ఇట్లా? హీరోయిన్స్ లోనా? యూనియన్ లో, హీరోయిన్స్ లో ఎవరు లేరు. హీరోయిన్స్ అందరితో చేద్దాము. హర్ష గారు లేరా? హర్ష హీరోయిన్ ఎందుకు ఏదో ప్రొడ్యూసర్ అవుతుంది. మన నా కోరిక గౌరీ ఖాన్ లాగా ఆమె ప్రొడ్యూస్ చేయాలి. షారుఖ్ ఖాన్ వైఫ్ ఉంది, ఆమె ప్రొడ్యూస్ చేస్తుంది అన్ని. అవార్డ్స్ అప్పుడు ఆమె దిగే కార్లకి వెళ్ళి దిగుతుంటే ఫీల్ ఉంటుందా? నాకు అర్చన అని అట్లా చూడాలని ఉంది. డెఫినెట్లీ బికమ్ ప్రొడ్యూసర్. వెరీ సూన్ వస్తుందా? వస్తుంది 100%. ఉన్నాగా. ఇట్లా యూనియన్స్ లో ఉన్నారన్నా? ఏ యూనియన్? డాన్సెస్ యూనియన్, డాన్సెస్ కొరియోగ్రఫీ యూనియన్స్ ఉంటాయి కదా, అట్లా యూనియన్స్ లో ఉంటారా మీరు? నేనా? ఉన్నా, యూనియన్స్ లో ఉన్నా. అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అడుగుతాను, లేకపోతే అడిగేటోని కాదు. ఐ నో వేర్ ఇట్ ఈస్ గోయింగ్. వాట్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ జానీ మాస్టర్ గురించి? వాట్ యువర్ ఫీలింగ్? ఎందుకంటే జానీ మాస్టర్ నేను ఇంటర్వ్యూ చేసా కాబట్టి ఐ నో హిమ్ అండ్ చూసాను కూడా జానీ మాస్టర్ని కూడా. సో ఎంత ఎలాంటి వాడో నాకు తెలుసు కాబట్టి. సో మీకు మీ ఒపీనియన్స్? వచ్చేసిండు బెయిల్ మీద బయటకు వచ్చిండు, ఇంకా కేసు అవుతుంది. రిజల్ట్ వచ్చినప్పుడు ఆ రిజల్టే మాట్లాడుతుంది. అవును. 4 గోడల మధ్యలో మాట్లాడేది వాళ్ళిద్దరి మధ్యలో అయింది, మనం ఎవరు మాట్లాడడానికి. బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అది కోర్టులో ఉంది, కోర్టు మాట్లాడుతుంది. అవార్డు గురించి మాట్లాడితే అందరికి అదే చెప్తున్నాను. ఆ అవార్డు ఆయన కళకి ఇచ్చిర్రు, కళాకారునికి ఇవ్వలేదు. సో ఆ ఆర్ట్ ఫామ్కి ఇచ్చిండ్రు, ఆ సాంగ్కి ఇచ్చిర్రు కాబట్టి ఆ అవార్డు ఆ సాంగ్కి అట్లనే ఉండాలి, అది రిటర్న్ తీసుకోవద్దు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిండు, బెయిల్ తీసుకొని వచ్చిండు, అంతే. బెయిల్ కన్నా ముందు ఏమైంది, ప్రెసిడెంట్ పదవి నుంచి తీసేసారు, మళ్ళీ ఆయన రాగానే మళ్ళీ ఇజ్జత్ ఇచ్చేసి మళ్ళీ కూర్చోబెట్టేసారు కదా. సో రిజల్ట్ వచ్చే కన్నా ముందు, తీర్పు వచ్చే కన్నా ముందు, హూ ఇస్ గిల్టీ అనేది ప్రూవ్ అయ్యే కన్నా ముందు అవార్డు రిటర్న్ తీసుకోవద్దు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే యాజ్ అ జానీకి ఇవ్వలేదు నువ్వు అవార్డు, జానీ అనే మనిషికి ఇవ్వలేదు, జానీకి ఉన్న ఆర్ట్ ఫామ్కి ఇచ్చినావు. సో అది దాన్ని కొంచెం ఆలోచించాలి. ఈ పాయింట్ నాకు బాగా నచ్చిందండి మీరు చెప్పే, అంటే డెలివరీ చేసే విధానం బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఏవేవో వర్క్స్ బయట ఉంటాయి కానీ, బట్ ఇక్కడ తెలుసు మీరు ఎంత స్ట్రగుల్ పడతారు, డే అండ్ నైట్ సాంగ్ గురించి ఎట్లా ఆలోచిస్తారు. ఒక సాంగ్కి మీరు పెట్టే బడ్జెట్ ఎంతనా? లైక్ మన బిగ్ బాస్ కానీ లేకపోతే రియాలిటీ షోస్ కానీ డిపెండ్స్ ఆన్ బడ్జెట్? డిపెండ్స్ ఆన్ ద యాక్ట్ నీకు ఎంత లార్జర్ దెన్ లైఫ్ కావాలనో దాన్ని బట్టి బడ్జెట్ అనేది రేజ్ అవుతుంది. ఓకే. సో ఈ బిగ్ బాస్ కి ఎంత బడ్జెట్ ఉండొచ్చు మీ ఒక సాంగ్ కి? ఒక సాంగ్ కి 3 లక్షలు పెట్టింది ఉంటుంది, 4 లక్షలు పెట్టింది ఉంటుంది. ఒక సాంగ్ 50,000 అయిపోయి ఉంటుంది. ఒక సాంగ్ ఏం ఖర్చు కూడా కాదు. లైక్ ఇప్పుడు మొన్న మెహరీన్ కి ఒక సాంగ్ చేసినాం, జస్ట్ వింగ్స్ ఎంత అవి 300-400 ఉంటాయి. అవి ఒక 20 పెట్టినాం. 20 పెట్టేవారు నీకు హ్యూజ్ కనిపిస్తుంది. సో కొన్ని సాంగ్స్ లో సెటప్, నాగ్ సార్ కి పత్తాలతో ఒకటి పిరమిడ్ చేసినాం, 20x20 2 చేసినాం. దాంట్లో ఎల్ఈడి మొత్తం అంతా, అది 4 లక్షల సెటప్ అది. సో డిపెండ్స్ సాంగ్, మనం ఏ సాంగ్ దానికి ఎట్లా కావాలి అనే దాన్ని బట్టి పెరుగుతుంటది. సో కమింగ్ టు మాకు నాగార్జున సార్ బట్టలు అంటే బాగా ఇష్టం ఉన్నాయి. ఎక్కడ అమ్మో, ఆయన బట్టలు అంటే అందరికి ఇష్టం ఉంది. లక్షలలో ఉంటాయి ఆయన బట్టలు. కంటెస్టెంట్స్ కూడా వాళ్ళు అడుగుతారు బట్టలు. నాకు తెలిసి ఒక హమీదాకి ఒక్క అమ్మాయికి ఇచ్చిండు ఆయన, అంతే. తర్వాత వరకు వెళ్ళలేదు. తర్వాత శోభా శెట్టికి లాస్ట్ సీజన్ లో ఇచ్చిండు. ఓకే, అయితే ఇద్దరికి ఇచ్చా. ఇప్పుడు తేజ కష్టపడుతున్నాడు. తేజ అవుతుంది, అయ్యే పని అది. ఓకే, సన్నగా కావాలని చెప్పిండు. ఆయన రేంజ్ తిగ్గిపోవాలంట ఎప్పుడు ఈ నెల 6 వారాల్లో.
అవ్వదు లైపోసెక్షన్ చేసుకున్నా కాదు అది. అవ్వదు అలా. Yes. ఆ స్ట్రెస్ లో ఉంటే ఏమో తగ్గచ్చు కానీ అంత తగ్గదు అంత తగ్గలేదు. తేజ బాడీ నుంచి నువ్వు నాక్సర్ బాడీ రావాలంటే ఏంది అది హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. అట్లా అయిందంటే ఖతర్నాక్ కాదు ఇక. మీకు ఏమైనా ఉందన్నా బట్టల మీద మీకు సార్ ఏ కాస్ట్యూమ్స్ అయినా బాగా ఇప్పుడు ఈ సీజన్ లాస్ట్ వీక్ బాగుండే షర్ట్ సండే ఎపిసోడ్ది. బట్టలు బాగుంటాయి. అండ్ మీ ఇది నేను అడగలను మీ బట్టలు ఎక్కడ కొంటారు మీరు భలే ఉంటాయి. నేను ఈడ పడితే అడుగుంటా. అంటే షాపింగ్కి సపరేట్ పోను. ఐ బిలీవ్ ఇట్స్ నాట్ హౌ ఇట్ ఈస్, ఇట్స్ హౌ యూ క్యారీ ఇట్. అర్థం కాదు ఒకసారి అది బట్టలు ఎంత బ్రాండెడ్ ఉన్నాయి ఎట్లున్నాయి అని కాదు, అది నువ్వు ఎట్లా వేసుకున్నావు అనేది, దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు టీ షర్ట్ ఉంది 300 రూపాయలు టీ షర్ట్ అనుకుంటా, ఇది నేను ట్రెండ్లో ఉన్నాను నేను. సో ఇట్స్ నాట్ హౌ ఇట్ ఈస్, ఇట్స్ హౌ యూ మెయింటైన్ ఇట్, హౌ యూ క్యారీ ఇట్. దాన్ని నువ్వు ఎట్లా వేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. మేము సత్యమాస్టర్ దగ్గర షోస్ చేసినప్పుడు డాన్సర్స్ తోనే ఒక దాంట్లో ర్యాంప్ వాక్ చేసేయండి మీరే మోడల్స్ అని చెప్పారు. అందరికి జెర్సీలు ఇచ్చారు, ఏదో వైట్ జెర్సీలో కాలర్ జెర్సీలు ఉంటాయి వాళ్ళ కంపెనీవి జెర్సీలు ఇచ్చింది. సో అందరు వేసుకురు. ఇప్పుడు జెర్సీలు ఎట్లుంటాయి, ఫిట్టింగ్ ఉంటాయి కరెక్ట్గా. సో మనమేమి కాలర్ లేపి స్లీవ్స్ ఇట్లా వేసి టక్ చేసి ఇట్లా పెట్టేసి ఇట్లా పడితే అందరు ఇట్లా చేసుకోండి అని చెప్పి సత్యమాస్టర్ చెప్పిండు. సో అట్లా ఎట్లున్న దాన్ని నువ్వు ఎట్లా మారుస్తావు అనేది ఇంపార్టెంట్. నేను షూస్లో కాంప్రమైజ్ కాను, షూస్ మంచిగా పెట్టుకుంటా, 20-30 వేలు మినిమం పెడతాను. షర్ట్స్ ఎందుకు షూస్ అన్న? అదే మా లైఫ్ కదా, నా కాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటే మాకు. ఓకే, ఈ షూ ఎంత ఉండొచ్చు అన్న? ఇది ఉంటుంది 20 మినిమం. ఇది అడిడాసా లేదా నైకీ అన్న? ఒకసారి జార్డనా? జార్డన్ కాదు ఇది. షూస్ పిచ్చి నాకు, షూస్ జాకెట్స్ పిచ్చి, పర్ఫ్యూమ్స్ పిచ్చి, కార్స్ పిచ్చి. మీ కార్ బాబుకి వచ్చిందన్న? ఇది సారీ మీ కార్ అదే కార్స్ పిచ్చి అన్నారు కదా, అదే బాబు కూడా వచ్చిందండి. ఆయనకి అదే వచ్చిన, నేనే తెచ్చిపెట్టినా కదా, మరి తెచ్చిపెట్టినందుకే చూసి ఆయన చూసి అలవాటు అయిపోయింది. జ్యోతిరెడ్డి అక్క అని యాక్టర్ ఉన్నారు, తెలుసు అక్కతో అదే వదినతో మంచిగా చేస్తాను. ఆవిడ చాలా కార్స్ గిఫ్ట్ ఇచ్చింది యజ్ఞకి. అర్చన ఇంకా సేల్స్ చేస్తున్నా సేల్సా లేకుంటే ఏం చేస్తున్నా? ఇంకొక 1 year గ్యాప్ తీసుకొని వాడితో టైం స్పెండ్ చేయాలి కదా. అది 5 years వచ్చేదాకా ఏం చేయదని ఫిక్స్ అయిపోయింది. ఓకే నా ఇప్పుడు ఓన్లీ విత్ హిమ్. మెమోరీస్ అంటే చెప్పలేరు కానీ నేను ఒక్కొక్కరిని అడుగుతా, వాళ్ళ గురించి మీ ఒపీనియన్స్ చెప్పండి. నాగ్ సార్ గారు బిఫోర్ అండ్ ఆఫ్టర్. జెంటిల్మెన్. బాలకృష్ణ గారు. ఎలక్ట్రిసిటీ. రాంపోతినేనన్నా. రామ్ గారా? ఓహో అవును, ఒక సాంగ్ చేసినాం. కరెక్ట్. వెరీ స్వీట్. వెరీ స్వీట్. మాస్కా దాస్. రవితేజ అన్న. ఎనర్జీ సేమ్ యాజ్ బాలయ్య. డిఫరెంట్. బాలయ్య అండ్ ఇద్దరు ఒకటే సేమ్ ఎనర్జీ. ఓహో అట్లా అది నాకు తెలియదు, అట్లా చెప్తాడేమో కానీ ఐ డోంట్ థింక్ మాస్కా దాస్ విల్ హ్యావ్ ది సేమ్ బ్రాండ్. ఐ డోంట్ థింక్ సో. ఎవరితో వర్క్ చేయాలనుకుంటారు? ఎన్టీఆర్ గారు. రామ్ చరణ్. అందరితో చేయాలని ఉంటది, ఇట్లా ఉంది ఇట్లా అని అంటే ఎన్టీఆర్. సింగిల్ టేక్ ఎన్టీఆర్ గారా లేకుంటే ఇంకా మిగతా? అండ్ షోస్ గురించి మాట్లాడుతున్నాను, కమింగ్ టు సో రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేశారు మీరు యాజ్ అ కంటెస్టెంటా? అదే ఢీ ఒకటే నా లైఫ్ లో చేసింది, అదొక ఢీ. అండ్ డాన్స్ విత్ మీ స్మిత అనేది ఇంకో షో ఉంది, ఆ రెండిట్లో చేసిన అంతే. ఇంకా రియాలిటీ షోలో యాజ్ అ కంటెస్టెంట్ పర్ఫామ్ చేయలే, అన్నిట్లో కొరియోగ్రాఫర్గానే చేసిన. సత్యమాస్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత మా అందరు బ్యాచ్ లో, సన్నీ కానీ వీళ్ళందరు బ్యాచ్ లో నేనే ఫస్ట్ కొరియోగ్రాఫర్ అయ్యాను స్టార్ వార్ లో. అప్పటి నుంచి కొరియోగ్రఫీ చేస్తున్నా. సాడెస్ట్ పార్ట్ ఏంటి అంటే ప్రతి రియాలిటీ షోలో నేను లాస్ట్ వరకు ఉంటా, కప్పు కొట్ట. సెకండ్ డే నేను. ఎందుకట్లా? ఆ సెంటిమెంట్ ఏమో వాళ్ళకి, ఉదయగడ్ ఫైనల్ దాకా ఉండాలి, కప్పు పోయొద్దని చెప్పి. ఈ ఛాలెంజ్ రియాలిటీ మీకు ఇష్టం? ఓంకార్ సైడ్ చేయలేదు నేను. ఎందుకని? ఆయన మరి ఎప్పుడు సెట్ కాలేదేమో మరి. ఆయన రియాలిటీ షోస్ అయినప్పుడల్లా నేను వేరే దాంట్లో ఉంటుంటే ఎడిటర్గా చేస్తుండే అన్నపూర్ణలా. ఆట స్టార్ట్ అయినప్పుడు అన్నపూర్ణలో ఎడిటర్ నేను, ఛాలెంజ్ స్టార్ట్ అయినప్పుడు ఇంకేదో చేస్తుండే. సో అట్లా సింక్ కాలేదు ఎప్పుడు. అన్న ఏంటన్నా ఎడిటర్గా ఏంటి ఈ స్టోరీ? అన్నపూర్ణలో లవ్ అని ఒక సీరియల్ జరిగింది, లవ్. దానికి ఎడిటర్ నేను, ఆ షో డైరెక్టర్. అండ్ స్మిత గారు దానికన్నా ముందు డాన్స్ విత్ స్మిత చేసిన యాజ్ అ కంటెస్టెంట్. అందులో సెకండ్ ప్రైజ్ వచ్చింది. విజయ్ బెన్నీ తనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఆ షో తర్వాత వాళ్ళిద్దరు ఇనిషియేట్ చేసి, ఆ డైరెక్టర్ అండ్ స్మిత గారు, ఎడిట్ ప్యాటర్న్ బాగుంటుంది, ఇది ఆడియో ఎడిట్ ప్యాటర్న్, నువ్వు వీడియో కూడా నేర్చుకో, వీడియో ఎడిటర్గా నీకు ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పారు అనమాట. వాళ్ళు చెప్పినందుకు వీడియో ఎడిటింగ్ నేర్చుకొని యాజ్ అన్ ఎడిటర్ అన్నపూర్ణలో జాబ్ చేసిన. 1 year 150 episodes చేసిన. దాని తర్వాత ఇక మనకు అది సెట్ కాలేదు, 4 గోడల మధ్యలో అక్కడనే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. మనమేమో మంచి తిరిగేటోళ్ళం. డాన్సర్ అంటే ఎట్లా, డాన్సర్ కొరియోగ్రాఫర్లు ఎట్లుంటారు, 100 మందితో తిరుగుకుంటే ఎప్పుడు జాలీగా ఉంటారు కదా, తిరుగుకుంటారు. ఇది ఎట్లుండే, చే బై చే రూమ్ ఒకటి పడేసి అందులో ఒక సిస్టమ్ వేసి ఇక నువ్వు అందులోనే కొట్టుకోవాలంటే ఏడైతుంది అది.
అక్కడనే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అందుకోసం వద్దాను 4 గోడల మధ్య వద్దాను. మీ ఫేవరెట్ ప్లేస్ అన్న విజిట్ అగైన్ అండ్ అగైన్ విజిట్ అవ్వాలంటే? విజిట్ అవ్వాలంటే నా ఫేవరెట్ ప్లేస్ మేబీ దుబాయ్. ఎందుకన్నా? దుబాయ్ ఒకటేసారి పోయినా నేను, మొత్తం ఫుల్ఫిల్డ్గా చూడలేదు. ఓకే. సో మళ్ళీ ఒకసారి వెళ్ళి అసలు మొత్తం చూసి వద్దామని. దుబాయ్కి వెళ్ళాలని ఫేవరెట్ ప్లేస్? నాట్ ఫేవరెట్ ఎగ్జాక్ట్లీ. ఫేవరెట్ ప్లేస్ అంటే మనం ఇంట్లో కూర్చుంటే బెస్ట్. ఫేవరెట్ ఏ టెన్షన్ ఉండదు. అంటే ఈ మొత్తం 1 yearలో అంటే ఇయర్లో ఏ మంత్ అయినా ఖాళీ ఉంటారా? అట్లా ఉండదు? ఖాళీ ఉండే పాయింట్ ఏమంటా? ఫ్రీ టైం ఎప్పుడైనా అసలు ఉండదు? ఈవెంట్స్ కానీ లేకపోతే కంటిన్యూ ఏదో ఒకటి నడుస్తుంది, సంథింగ్ అది అదర్ గోయింగ్ ఆన్. మాటి వాళ్ళు మిమ్మల్ని మొత్తానికి ఒక దత్తత తీసుకుని ఆస్థాన కొరియోగ్రాఫర్ ఆస్థాన కొరియోగ్రాఫర్ ముందు ఉండే 1 year బ్యాక్ వరకు ఉండే. 1 year నుంచి లేను. ఎందుకని? 1 year నుంచి కొత్త కొరియోగ్రాఫర్స్ వచ్చారు, వాళ్ళకి కూడా ఉంటది కదా, చేంజ్ చేయాలి కదా. అవును. నాకన్నా ముందు వేరే మాస్టర్స్ ఉండే, నేను మరి ఒక 5-6 years నేనే కంటిన్యూ చేసిన ఆస్థాన కొరియోగ్రాఫర్ లాగా. వాళ్ళు కూడా చూస్తారు కదా కొత్త టాలెంట్ కానీ అది కానీ. సో ఇప్పుడు వేరే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళు వేరే షోస్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. అంతకు ముందు వరకు 5 to 6 years అన్ని మనమే చేసినాం. అటు జీ ఇటు మా రెండిట్లో అన్ని షోస్ మనమే చేసినాం. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఓన్లీ బిగ్ బాస్ వరకు ఉంది. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఒక బిగ్ బాస్ అంటే అన్ని నేనే చేయాలనుకోవడం కూడా మూర్ఖత్వం కదా, అన్ని నాకే రావాలంటే కష్టం. మా ఒకవేళ అవినాష్ అన్నకు వస్తే ఎలాంటి సాంగ్ కంపోజ్ చేస్తాను? అవినాషా? ఏది టాప్ 5కి వస్తా అవినాష్? లోపట నా హౌస్ లోపట అది వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా. సాంగ్ డిసైడ్ చేసేవాళ్ళు? సాంగ్ డిసైడ్ వాళ్ళే చేస్తారు. సో ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నాను? నేనైతే ఒకరు విన్ అవ్వాలనుకుంటున్నా, మీరు పేరు చెప్పండి. టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? వైల్డ్ కార్డ్ కాబట్టి విన్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కాబట్టి విన్ కూడా కావచ్చు, కానీ ఫస్ట్ నుంచి చాలా కష్టపడుతుంది నిఖిల్ విన్ అవ్వచ్చు కావాలేమో. మీకు ఒక హోప్ కావాలేమో. టాప్ 5లో ఎవరు ఉండొచ్చు? ఎవరెవరు? నిఖిల్ ఉండాలి, అవినాష్ ఉండాలి 100%, రోహిణి ఉండాలి 100%, ప్రేరణ ఉండాలి. కానీ మరేమో ఒక 2-3 వారాల నుంచి నాకు అంత అనిపించట్లేదు. ప్రేరణ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్, ఎందుకంటే మా డాన్సర్ వాళ్ళ అక్క, మా గ్రూప్ లో ఒక అమ్మాయి డాన్సర్ గా చేస్తుంది, ప్రకృతి అని. ఓకే. వాళ్ళ అక్క ఓన్ సిస్టర్. ఓకే. సో అట్లా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇంకా మిగతా టాప్ 3 వరకే, నాకు టాప్ 5 వరకే అంతేం లేదు. తిన యాక్టర్స్ తను ఇప్పుడు డాన్సింగ్ చేస్తుందా? డాన్సర్ తను ఫస్ట్ నుంచి యాక్టర్. ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి డాన్సర్, కాకపోతే ఇప్పుడు తిను మిస్ ఇండియాకి ట్రై చేస్తుంది. ఓ గ్రేట్. వెరీ బ్యూటిఫుల్, టాల్, బాగుంటుంది. నా టాప్ 5 అయితే అవినాష్, రోహిణి గారు, తేజ అన్న, ఇంకా నిఖిల్ ఎలాగో ఉండాలి. యష్మి వస్తే బాగుంటుంది, కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి. యష్మి ఫస్ట్ లో ఉన్నది లేదు, ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత మొత్తం వానిష్ అయిపోయింది. అవును, లేకపోతే ఇల్లు మొత్తం ఆమె చుట్టూ తిరిగేది అప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆమె ఏడుందో కూడా ఎవరు తెలుస్తలేదు. అంటే ఇంత ఓపెన్గా ఉంటావు? హౌ? ఏముందనిలా ఓపెన్ ఉండేది అంటే నాకే లేదు. నేను చూసిందే చెప్తున్నా, నేను ఎపిసోడ్ లో చూసింది చెప్తున్నా, నేను లోపల చూసింది నేను చెప్తలేను. 24/7 అయితే మీరు చూడరు కాబట్టి. చూడండి, నేను చూడాలనుకుంటే పోయి సెట్లో చూసుకోవచ్చు అసలు ఏంది మ్యాటర్ అని. కానీ అది మనకి సంబంధం లేని విషయం కదా. సాంగ్ వరకు మన సంబంధం. సాంగ్ మాకు తెలియని బిగ్ బాస్ సీక్రెట్స్ ఏమో ఒకటైనా ఉంటే చెప్పొచ్చు కదా, మాకు ఆడియన్స్ కి ఏం తెలియదు. నెక్స్ట్ ఇయర్ నేను పని చేద్దాం మరి బిగ్ బాస్ లా. వద్దులే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ. అండ్ ఐ హోప్ బిగ్ బాస్ 30, 40, 50 వరకు కూడా మీరే ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను తమ్ముడుగా. ఇట్లనే కాకుండా ఒక 2-3 సినిమాలు అట్లా వచ్చి ఎన్టీఆర్ అన్నకి 2-3 సినిమాలు చేస్తూ డైరెక్షన్ ఒక 30-40 సినిమాలు చేయాలనుకో. అదే థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో. ఏం తాగుతావు? మంచి తాగుతా. సరే, మీరేమైనా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలంటే? థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. ఇట్ వాస్ గ్రేట్ ఫన్ టాకింగ్ విత్ హిమ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. దట్స్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఇదన్నమాట ముచ్చట. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై. వి లవ్ యూ.